మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో సాక్ష్యము అంటే ఏమిటి? సాక్షి అంటే ఏమిటి? మనం ఎటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి? మనం ఎవరికి సాక్షులుగా ఉండాలి? అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రస్తుత రోజుల్లో చర్చిలలో సాక్ష్యము గురించి చాలా 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 వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. బైబిల్ ప్రకారం అసలు సాక్ష్యము అంటే ఏమిటి? సాక్షి అంటే సాక్ష్యం చెప్పే వ్యక్తి ఎవరికి సాక్షిగా ఉండాలి? ఈ విషయాలు మనం ఒకసారి బైబిల్ ప్రకారం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో ఒక విషయం రాసి ఉంటుంది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాసి ఉంటుందంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు భూ దిగంతముల వరకు కూడా నాకు సాక్షులయ్యుందురని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే మనం ఎవరికి సాక్షులుగా ఉండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాక్షులుగా ఉండాలి. అంటే ఆయన గురించి మాత్రమే మనం సాక్ష్యం చెప్పాలి, అంతే కదండి. సో మరి ఎటువంటి సాక్ష్యం చెప్పాలి అంటే, లూకాసు వార్త 24వ అధ్యాయం 46, 47, 48 వచనములు మనం చూసినట్లయితే, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. అంటే శిష్యులందరూ యేసుక్రీస్తు వారికి సాక్షులు. యేసుక్రీస్తు వారు శ్రమపడి చనిపోయి మృతులలో నుండి తిరిగి 3వ దినమున లేచారు. అంటే యేసుక్రీస్తు వారు 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచారు అనే సాక్ష్యం శిష్యులందరూ భూదిగంతముల వరకు ప్రకటించాలి. అందుకు వారు సాక్షులు. సాక్ష్యం అంటే అర్థం ఏంటి? చూచిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని, స్వయంగా చూచిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని మనం చూడని వారికి చెప్పడమే సాక్ష్యం. అది సాక్ష్యం అంటే. సో వాళ్ళందరూ చూశారు కాబట్టి నిర్ధారణగా వాళ్ళందరూ యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెప్తున్నారు. అది నిజమైన సాక్ష్యం. మరి మనం ఇప్పుడు చెప్పాలి. ఎటువంటి సాక్ష్యం చెప్పాలి? అపోస్తులందరూ ఆల్రెడీ చూశారు కాబట్టి వారు నిర్ధారణగా లేఖనాలు మనకి చెబుతున్నారు కాబట్టి ఆ లేఖనాలను చదువుకొని గ్రహించుకొని మనం కూడా యేసుక్రీస్తు వారు పునరుత్థానుడు, మరణాన్ని జయించినటువంటి వీరుడు, ఆయన సజీవుడు అని ప్రజలందరికీ కూడా మన వాక్యం ద్వారా తెలియచెప్పాలి. అంటే మనం కూడా సాక్ష్యంలో యేసుక్రీస్తు వారి గురించి మాత్రమే చెప్పాలి. అంతేగాని మన సొంత విషయాల్లో మనకు అలా జరిగింది, మనకు ఉద్యోగం వచ్చింది, లేదా నా బంగారం పోయి తిరిగి దొరికింది, ఇలాంటి విషయాల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం దేవుని నమ్ముకుంటే ఇంతకంటే గొప్ప గొప్ప కార్యాలే మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి. ఆయనే చెప్పారు కదా, మన విశ్వాసం ఆవగింజంత ఉంటే చాలు గొప్ప వింతలు కార్యాలు మనం చూస్తాం. కానీ మనం చెప్పాల్సిన సాక్ష్యం మాత్రం యేసు ప్రభు వారి గురించే. ఆయన మరణ పునరుత్థానముల గురించి మనం సాక్ష్యం చెప్పాలి. ఆయన ఎందుకు సిలువపై మరణించారో చెప్పాలి. ఏ విధంగా ఆయన పునరుత్థానుడై మరణాన్ని జయించి తిరిగి లేచారో మనం అందరికీ సాక్ష్యంగా చెప్పాలి. అలాగే సాక్ష్యం ఎక్కడ చెప్పాలి? చర్చికి వచ్చే వారందరూ ఆల్రెడీ దేవుణ్ణి అంగీకరించి చర్చికి వస్తారు. అంటే అక్కడ వారు వాక్యాన్ని విని వాళ్ళ హృదయాల్ని శుద్ధిపరుచుకుని ఇంకా వాక్యానుసారంగా జీవించి దేవుళ్ళు నడిచే విధంగా వాళ్ళు చర్చిలో మసులుకోవాలి. మన సాక్ష్యం ఎక్కడ చెప్పాలి? తెలియని వారికి చెప్పాలి. అంటే చర్చిలో కాదు, చర్చి బయట చెప్పాలి. దేవుని గురించి తెలియని అన్ని జనులకు దేవుడి గురించి చెప్పాలి. నిజమైన దేవుడు ఎవరో తెలియచేయాలి. సాక్ష్యం చెప్పాలి. మన దేవుడి గురించి సాక్ష్యం చెప్పాలి. సువార్త చెప్పాలి. అది నిజమైన సాక్ష్యం అంటే. దయచేసి గమనించగలరు. ప్రతి ఒక్కరు కూడా ఈ సాక్ష్యాన్ని మీరు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన కృపా కాపుదల సదాకాలం మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.